నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన కాగితం మీద జలపాతం అనే ఓ చక్కటి కథను విందామండి. వదిన, మీరు అసలు ఎక్కడున్నారు? చుట్టూ జరిగే విషయాలు ఏమన్నా పట్టించుకుంటున్నారా లేదా? అమెరికాలో ఉన్న నాకే అన్ని విషయాలు తెలుస్తూ ఉంటే అక్కడే ఉన్న మీకు ఈ విషయం తెలియకపోవడం ఏమిటి? ఫ్లోరిడా నుంచి వడగళ్ల వాన కురిసినట్లు రఘు ఫోను. ఇప్పుడు ఏమైంది అడిగాను. నా దృష్టి నుంచి తప్పించకపోయినా జాతీయ అంతర్జాతీయ విషయం ఏమై ఉంటుందా అని ఆలోచించాను. అలాంటివేమీ గుర్తుకు రాలేదు. మన ఊర్లో రింగ్ రోడ్డు పడుతుందట కదా, అవంతిపురానికి కలుపుతూ రోడ్డు వేస్తున్నారట కదా, ఆ అలైన్మెంట్స్కి అటు ఇటు ఉన్న భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరాకి 1,00,00,000 దాటిపోయిందిట అన్నాడు రఘు. అలా అంటున్నప్పుడు అతని ముఖం ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోవడానికి ప్రయత్నం చేశాను. ఆశ్చర్యమా, అవధులు లేని సంతోషమా అందులో నాట్యం చేసేది? వదిన, మనకక్కడ 2 ఎకరాల స్థలం ఉంది. ఎంత లేదన్నా 2 కోట్లు. ఇదంతా షేర్ మార్కెట్ భూమి లాంటిది. ఇప్పుడున్న రేటు రేపు ఉండకపోవచ్చు. గవర్నమెంట్ నిర్ణయం మారినా, అలైన్మెంట్ కాస్త మారినా దెబ్బతినిపోతాము. అందుచేత మీరిద్దరు వెంటనే బయలుదేరిపోయి వెళ్ళి నాన్నను ఒప్పించి అమ్మేయండి. వాళ్ళని మీ దగ్గర పెట్టుకోండి. అలా కాకపోతే అందులో నుంచి 25,00,000 పెడితే స్టూడియోనో సింగిల్ బెడ్రూమ్దో ఫ్లాట్ వస్తుంది. ఈ వయసులో వాళ్ళకి అంతకన్నా ఎందుకు అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. ఇలాంటి ఆలోచనలు నాకెందుకో నచ్చవు. అలాగని ప్రపంచాన్ని బట్టి పోక తప్పదు. మళ్ళీ రాఘే అన్నాడు. నాన్నది అసలే చాదస్తం. అంత స్థలంలోనూ ఓ మూలకి ఇల్లు కట్టుకుని కూరగాయల మళ్ళు అవి వేస్తారు. అడ్డమైన వాళ్ళను చేరదీస్తారు. ఏమిటది నాది? 2 పెద్దవాళ్ళకి ఎన్ని కూరలు పళ్ళు కావాలి? ఈ రోజుల్లో బజార్లలో దొరకనిదేమిటి? దిక్కు దివాణం లేని వాళ్ళందరినీ అందులోకి తీసుకొచ్చి పెడతారు. గవర్నమెంట్ ఏం చేస్తోంది? పన్నులకి పన్నులు కడుతున్నాము, ఇలా ఆస్తులు కూడా తగలేసుకోవాలా అన్నాడు. అవంతిపురం రోడ్డు గురించి నీకెలా తెలుసు రఘు? ఆ మధ్యన మావయ్య గారు అన్నారులే, మేమే పట్టించుకోలేదు అన్నాను. నా ఫ్రెండ్ ఒకడు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు వదినా. వాడు నాకు ఫోన్ చేసి స్థలం అమ్ముతారా అని అడిగాడు. మంచి ఆఫర్. నువ్వు అన్నయ్య అదే పని మీద ఉండండి అని పెట్టేశాడు. సుధీర్ ఆఫీస్ నుండి వచ్చేదాకా నేను అదే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. 2 కోట్లు స్థలం విలువ. ఎంత తేలిగ్గా కోటీశ్వరులైపోతున్నారు. ఒకప్పుడు అక్కడ ఏమీ ఉండేది కాదు. చీకటి పడితే బయటికి రావటానికి భయం వేసేది. ఇల్లు చేరటానికి సరైన దారి ఉండేది కాదు. సుధీర్ తండ్రి కోరిక పెద్ద స్థలం కొనుక్కొని అందులో ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా బ్రతకాలని. రిటైర్మెంట్ డబ్బుతో ఆ కోరిక తీర్చుకున్నారు. అప్పుడు అందరం లోపల చిరాకు పడ్డాము, ఆ మారుమూల ఇల్లేమిటని. ఇప్పుడు ఆ పెట్టుబడికి శ్రమకి ప్రతిఫలం కనిపిస్తోంది. అంత డబ్బంటే మాటలు కాదు స్రవంతి, నాన్న కూడా కాదనరు అన్నాడు సుధీర్ ఇంటికి రాగానే విషయం విని. ఇద్దరం వెంటనే బయలుదేరిపోయాము. ముందుగా ఫోన్ అయినా చేయకుండా వచ్చినందుకు సుధీర్ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఇంట్లో వాళ్ళిద్దరే కాకుండా ఇంకొక అతను కూడా ఉన్నాడు. ఎక్కడో చూసిన జ్ఞాపకం. చిన్నవాడే, ఇంకా అమాయకత్వం వీడని లేత ముఖం. కానీ ఏదో అసహజత్వం అతనిలో. కళ్ళు నిస్తేజంగా ఉన్నాయి. హాల్లో సోఫాలో పడుకుని నిర్వికారంగా పైకి చూస్తున్నాడు. సత్యబాబు కొడుకు శరత్ అంది మా అత్తగారు. చప్పును గుర్తొచ్చాడా అబ్బాయి. మొదటి ప్రయత్నంలోనే ఐఐటి చెన్నైలో బీటెక్ సీటు తెచ్చుకుని అది పూర్తి చేసి ఉద్యోగంలో చేరాడు. బంధువుల్లో అంతా అతని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అతనికన్నా చిన్నపిల్లలకు అతనే రోల్ మోడల్. మరి అతనేంటి ఇలా ఉన్నాడు? వాడికి డిప్రెషన్ట. గంజాయికి నల్లమందుకి అలవాటు పడ్డాడు. ఉద్యోగం వదిలేశాడు. ఎక్కడికి వెళ్ళడు, ఎవరితోటి మాట్లాడడు. మొన్న మహాలక్ష్మి గారి మనవరాలి పెళ్లికి వెళ్ళినప్పుడు సత్యబాబు భార్య ఒకటే ఏడుపు. ఎందరో డాక్టర్లకు చూపించారట, ఏ ప్రయోజనం లేదు. మార్పుగా ఉంటుందని నాతో తీసుకొచ్చాను అంది ఆవిడ నన్ను పక్కకు తీసుకువెళ్ళి. చాకులాంటి కుర్రాడు ఎలా అయిపోయాడో అంది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. వయసుకు మించిన డబ్బు బాధ్యతలు ఉండకూడదమ్మా. 20 ఏళ్ళు నిండేసరికి లక్షల్లో జీతం. అది మంచి చెడు చెప్పినా వినలేనంత అహంకారం తెచ్చిపెట్టింది. స్నేహితులు వాళ్ళెంత చెప్తే అంత.
ఆ ఉద్యోగం ఏమిటో ఏం చేస్తున్నాడో తెలుసుకునేటంత తెలివి జ్ఞానం వాడి తల్లిదండ్రులకు ఎక్కడివి? ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. వాళ్ళ ఉద్యోగాలు లాంటిదే వీడిది అనుకుంటే కొంప ముంచాడు అంది. నా గుండె బరువెక్కింది. తల్లిదండ్రుల్ని దాటుకుని పిల్లలు ఎదిగిపోతున్నారు. ప్రపంచాలు విడిపోతున్నాయి. పిల్లలు 24 గంటలు కంప్యూటర్ ముందు కూర్చుని సెల్ చూసుకుంటూనో ఏం చేస్తున్నారో తెలియదు. తెలుసుకోలేనంతగా అగాధం ఏర్పడిపోయింది. నియంత్రించలేనంత దూరం పెరిగిపోయింది. రాత్రి భోజనాలు చేసి ఆరుబయట కూర్చున్నాము. ఇంత తీరిగ్గా ఎప్పుడూ ఉండమేమో. కాలం ఆగిపోయినట్లు అనిపిస్తోంది. ఏవో మామూలు మాటలు సాగాయి. పిల్లల గురించి వాళ్ళ చదువుల గురించి అడిగింది అత్తగారు. మా పిల్లలిద్దరూ హాస్టల్లో ఉంటారు. ఇంకా ఆలస్యం దేనికని సుధీర్ మేము వచ్చిన పని తండ్రితో చెప్పాడు. అయినా జవాబు ఇవ్వలేదు. ఆ మౌనం చూశాక మరొకసారి అనలేకపోయాము. ఆ రాత్రి గడిచింది. ఉదయం చూశాను తోట అందాన్ని. రకరకాల మొక్కలు, అరచేతులంత గులాబీలు, చామంతులు మనసు దోచేశాయి. పూలు, కూరలు, పళ్ళు కొనుక్కుని వెళ్తారట. ఇంట్లో అంతా లేచేశారు. సుధీర్ వాళ్ళమ్మ వెంట తిరుగుతూ నువ్వు చెప్పు అమ్మా అంటున్నాడు. నోట్లో ఇన్ని నీళ్లు పోసుకొని పుక్కిలించి మొక్కల మధ్యకు వెళ్ళాను. ఒక బల్ల మీద శరత్ కూర్చుని కనిపించాడు. ఏం చేస్తున్నావు శరత్? పలకరించాను. అతను తల తిప్పి చూశాడు. కళ్ళ నిండా నీళ్లు. ఎందుకో చచ్చిపోవాలనిపిస్తోంది అన్నాడు అస్పష్టంగా. ఉలిక్కి పడ్డాను. వెంటనే సర్దుకుని పక్కన కూర్చుంటూ అడిగాను, ఎందుకలా అని. తెలీదు. ఎవరినైనా ప్రేమించావా? అమ్మా నాన్న వద్దన్నారా? అడిగాను. ఆ వయసులో అంతకన్నా పెద్ద సమస్యలు, చచ్చిపోవాలనిపించేంత తీవ్రమైనవి ఇంకే ఉంటాయి. ఆ నిస్పృహలో నుంచి బయటపడటానికి యువత వెతుక్కునే మార్గాలు డ్రింక్స్, డ్రగ్స్. అతని మనోద్వారాన్ని తెరిచే ప్రయత్నం చేశాను. అతను నిర్జీవంగా నవ్వాడు. పిల్లల్ని తీసుకురాలేదా వదినా అంటూ మాట మార్చేశాడు. స్కూల్ పోతుందని తీసుకురాలేదు. అయినా వాళ్ళు ఉండేది హాస్టల్లో కదా, ప్రిన్సిపల్కి చెప్పి తీసుకొచ్చేంత టైం లేకపోయింది. చాలా మామూలుగా అన్నాను. నా జవాబు అతనిలో అంత స్పందన పుట్టిస్తుందని అనుకోలేదు. అవును, వాళ్ళకి ఇల్లు, అమ్మా నాన్నలు, చుట్టాలు, ప్రేమలు ఏమీ అక్కర్లేదు. గాలి నీళ్లు అక్కర్లేదు. చదువు తిని చదువు పీల్చి బతుకుతూ పెద్దయ్యాక డబ్బును పుష్పిస్తే చాలు అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపులకి లోపలెక్కడో ఉన్న వాళ్ళంతా వచ్చేశారు. అందరం దిగ్భ్రమగా చూస్తూ ఉంటే శరత్ తన ఆవేదనంతా బయటపెట్టేశాడు. కమ్మటి కలలిచ్చే ఉషోదయపు నిద్రలు, ఆటలతో తుళ్ళిపడాల్సిన సాయంత్రాలు స్టడీ అవర్స్గా మారిపోతున్నాయి. చెరువు ఒడ్డున పార్కులోనూ స్నేహితుల మధ్య హుషారుగా గడవాల్సిన యవ్వనం ఏసీ రూముల్లో కంప్యూటర్ ముందు నిస్సారంగా గడిచిపోయి రూపాయలుగా, డాలర్లుగా మారిపోతోంది. భార్యాభర్తలకు కాపురం చేసే టైము, ఓపిక చిక్కక స్క్రీనులకు కళ్ళప్పచెప్పేస్తున్నారు. వదిన, ఎంత ఎంత సంపాదిస్తే మీకు సరిపోతుంది? నిలదీసినట్లు అడిగాడు. నా కళ్ళు వాలిపోయాయి. నేను సుధీర్ అనుభవిస్తున్న జీవితం అదే. మాలో అప్పుడప్పుడు పుట్టే విసుగు, అశాంతుల మూల కారణం ఏమిటని ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు శరత్ దాన్ని వెతుక్కొచ్చి చూపించాడు. ఇద్దరికీ ఉద్యోగాలు. ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక కూడా ఫోన్లు వస్తూనే ఉంటాయి. ల్యాప్టాప్ మూసి పెట్టడానికి లేదు. ఇద్దరం సన్నిహితంగా గడిపి ఎంతకాలమైందో. అసలు జీవశక్తి అనేది ఉందా మా ఇద్దరిలో? పిల్లలు డాక్టర్లో, ఇంజనీర్లో కావాలనే కృత్రిమ ఇంధనంతో బ్రతుకుతున్నామా? నేను ఆలోచనల్లో ఉండగానే శరత్ మళ్ళీ అన్నాడు. నాకు బహుశా అత్త తాత అంటున్నప్పటి నుంచి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని నేర్పించడం మొదలై ఉంటుంది. నడకే సరిగ్గా రాని వయసులో వీపుకో బరువు వేళ్లాడదీసి కాన్వెంట్కి, అక్కడి నుంచి రెసిడెన్షియల్ స్కూల్కి, ఐఐటికి, ఏసీ ఛాంబర్లకి దారులు వేశారు. నాకు ఇంజనీరింగ్ వద్దు, అది నా చదువు కాదని చెప్తే విన్నారా? సరే, మీకోసం మోసాను. ఇప్పుడు దాన్ని ఎక్కడ వదిలించుకోను? నాకిప్పుడు డబ్బొద్దు, అందమైన జీవితం కావాలి. ఈ పువ్వుల్లా స్వేచ్ఛగా ప్రకృతిలో కలిసిపోయేలాంటి జీవితం. నేను సంపాదించిందంతా ఇచ్చేస్తాను, ఇంకా కూడా సంపాదించిస్తాను. కానీ ఆ గడిచిపోయిన నా జీవితాన్ని నాకు తెచ్చివ్వగలరా అన్నాడు. నాకు నా పిల్లలు గుర్తొచ్చారు. తెల్లారి 3:30కు లేపేస్తారట. బ్రహ్మి ముహూర్తంలో చదువుకుంటే మంచిదని. అప్పట్నుంచి రాత్రి 10:30 దాకా చదివే చదువు. వాళ్ళక కోరిక ఉందో లేదో కానీ అమ్మా నాన్నల కోసం ఆ చదువు.
రేపు నా పిల్లలు కూడా ఇలాగే నిలదీస్తారేమో. ఇంతలో సుధీర్ కలగ చేసుకున్నాడు. చాలేరా, 10 ఏళ్ల నుంచి చేస్తున్నాను నేను. నీ స్టార్టింగ్ ప్యాకేజీ అంత ఇప్పటికి చేరుకోలేదు నేను. వీకెండ్ పార్టీలు, హాలిడే ట్రిప్పులు, ఇంకేం కావాలరా? హాయిగా పెళ్లి చేసుకో, ఈ ఒంటరితనం వదిలిపోతుంది అన్నాడు. శరత్ మళ్ళీ తన భావరాహిత్యంలోకి జారుకున్నాడు. వాడు ఇన్ని మాటలు మాట్లాడటం ఈ మధ్యకాలంలో చూడలేదు అంది మా అత్తగారు. ఉద్యోగం మానేసి లేజీగా గడపడానికి అలవాటు పడిపోతున్నాడమ్మా. దాన్ని సమర్థించుకోవటానికి ఏవేవో సిద్ధాంతాలు. లోపలికొచ్చాక నిరసనగా అన్నాడు సుధీర్. ఎంతకాలం చెయ్యాలి ఇలా? ఇష్టంగానైతే పర్వాలేదు, అయిష్టంగా అంది ఆవిడ. నాన్న ఇష్టపడే చేశారా అమ్మా గుమస్తా ఉద్యోగం? టపీమని అడిగాడు సుధీర్. మీ నాన్నగారు కుటుంబాన్ని పోషించడం బాధ్యత అనుకుని మొదలుపెట్టారు. బాధ్యతలు ఒక్కొక్కటి తీరుతూ ఉంటే చేస్తున్న పని యొక్క ప్రయోజనం కనిపించి దాన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. శరత్కు ఎలాంటి బాధ్యతలు లేవు. ఇంకొక 4 ఇళ్ళు కొనుక్కోవటం తప్ప వాడు సంపాదిస్తే వచ్చే ప్రయోజనమూ లేదు. వాడికి నచ్చిన చదువు చదివించి ఉంటే ఇంత చికాకు పడేవాడు కాదు అంది. ఎలాంటి మోటివేషను లేని ఇష్టమైన పని. నాకు అర్థమైంది. అక్కడితో ఆ సంభాషణ ఆగిపోయింది. పగలు సుదీర్ఘంగా గడిచింది. సత్యబాబు గారు, ఆయన భార్య శరత్ను తీసుకువెళ్ళటానికి వస్తున్నామని ఫోన్ చేశారు. రాత్రికొచ్చారు. బిడ్డ అలసిపోయాడమ్మా. మాకు ఈ వయసులో వస్తుందే వైరాగ్యం, అలాంటిది వచ్చింది. కనీసం 1 కోటి దాకానైనా మిగిలి ఉంటుంది వాడి సంపాదనలో. అది చాలదు బతకటానికి. ఏవైతే తనకు సంఖ్యలు అనుకుంటున్నాడో వాటి నుంచి వాడిని విడుదల చేస్తే మళ్ళీ వాడికి శక్తి, ఉత్సాహం వస్తాయేమో. అలా ఎవ్వరూ ఆలోచించటం లేదు. మీ ఆయన మాట్లాడినట్టే వాడి తల్లి అంటుంది. సత్యబాబు అంతే, ఎవ్వరూ అర్థం చేసుకోరు అంది అత్తగారు నాతో. ఉద్యోగం చేయకుండా ఎలా? క్రమబద్ధమైన జీవితం లేకపోతే మనిషి శిథిలపడడు అడిగాను. ఇది మాత్రం శైథిల్యం కాదా అందావిడ. శరత్ తల్లిదండ్రులతో వెళ్ళిపోయాడు. సుధీర్ తండ్రిని మళ్ళీ అడిగాడు. స్థలం అమ్మకం విషయంలో ఏం ఆలోచించారు? మీరిద్దరే ఇక్కడ ఎంతకాలం ఉంటారు? మాతో వచ్చేయండి. అలా కాదంటే అందులో నుంచే కొంత పెట్టి ఇంకొక ఫ్లాట్ తీసుకుందాం అన్నాడు. ఎందుకు అడిగారాయన. ఇప్పుడు ఇక్కడ మేము సుఖంగానే ఉన్నాము. ఈ సుఖాన్ని డబ్బుగా మార్చుకుని ఆ డబ్బుతో ఇంకో సుఖాన్ని కొనుక్కోవటం దేనికి ఈ వయసులో? ఆయన ప్రశ్న ఆయన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నట్టు స్పష్టంగా ఉంది. ఈవేళ ఈ స్థలానికి ఉన్న విలువ రేపు ఉండకపోవచ్చు నాన్న. రేటు ఉండగానే అమ్మేస్తే మంచిదని అన్నాడు సుధీర్. అదే ఎందుకని? స్థలం ఎప్పటికైనా స్థలమే. పునాదులు వేసుకుని ఇల్లు కట్టుకుంటాం, లేదా మొక్కలు చెట్లు పెంచుకుంటాం. అందులో ఎలాంటి మార్పు ఉండదు. డబ్బు విలువల్లోనే మార్పు ఉండేది అన్నాడాయన. అంతే కదా నాన్న, డబ్బులోకి మార్చుకుంటే దేనికైనా విలువ పెరుగుతుంది. సరే, ఆ డబ్బేం చేస్తావు? ఇంకో స్థలం కొంటావు, దాన్ని లాభానికి అమ్ముతావు. ఇంకా లాభం వచ్చిందనుకుంటావు, సంతోషపడతావు. ఇప్పుడున్న సంతోషాన్ని ఆ రకంగా మారకం చేసుకునే అవసరం ఉందా అన్నాడాయన. సుధీర్కి ఆయన అయిష్టం అర్థమైంది. కోపం వచ్చింది. రిటైర్ అయినప్పుడు కొంత డబ్బు ఇస్తారని ఆశపడ్డారు కొడుకులిద్దరూ. అలాంటిదేమీ చెయ్యకపోగా ఇక్కడ స్థలం కొని ఇల్లు కట్టించారు. అది కొడుకులిద్దరికీ నచ్చలేదు, కానీ ఎదురు చెప్పలేకపోయారు. అది ఆయన డబ్బు. దగ్గరలో బస్తీ ఉంది. ఆ పిల్లల్ని చేరదీసి చదువు చెప్తారు. ఆ పైన రోజంతా తోట పని. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఎంత వస్తుందో ఎప్పుడూ మాకు చెప్పలేదు. తగలేస్తున్నారని కొడుకుల భయం. మీరు అందమైన వాల్పేపర్లో ఇంకా అందమైన జలపాతాన్ని చూసి అందులో స్నానించిన అనుభూతిని పొందాలనుకుంటున్నారు. మాకు నిజమైన జలపాతం తెలుసు. అందులోని అందంతో పాటు సాధక బాధకాలు కూడా తెలుసు. వాకిలి తెరిస్తే కనిపించే సూర్యోదయాలుండగా ఊహా దృశ్యాలు ఎందుకురా? మా నాన్న మమ్మల్ని ఇలా వదిలేయండి, మాకు కొంచెం బతుకు మిగల్చండి ఖచ్చితంగా అన్నారు మామగారు. సుధీర్ కోపం ముఖంలో తెలిసిపోతుంది. ఆయన పట్టించుకోలేదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులని, ఫ్యాక్టరీలని, పట్టణాభివృద్ధికని మీరు ముందుకు వెళ్తూ ఉంటే కొంపాగోడు పోగొట్టుకుని ఎంతోమంది కూలీలు బిచ్చగాళ్ళు అవుతున్నారు. మనిషికి స్థిరమైన నెలవే సంస్కారాన్ని ఇస్తుంది. ఆ జాతికి సంస్కృతిని నేర్పిస్తుంది. నాకు చేతనైన సాయం వాళ్ళకు చేస్తున్నాను. పనులు చేయించుకుని 4 డబ్బులు ఇస్తున్నాను.
వాళ్ళ పిల్లల్ని చేరదీసి చదువు చెప్తున్నాను. మీరు ప్రయోజకులయ్యేదాకా నా కోరికలన్నీ వాయిదా వేసుకుని ఇప్పుడు ఇంక నేనేం చేసినా మీ అభివృద్ధికి అడ్డం కాదనుకున్నాక అప్పుడు నాకు నచ్చినట్లుగా బతకటం మొదలుపెట్టాను. ఇది మా జీవితం. దీన్ని మార్చే హక్కు నీకు కానీ నీ తమ్ముడికి కానీ లేదు. మా తదనంతరం మీ ఇష్టం. డబ్బు చెట్లే మొలిపించుకుంటారో కాంక్రీటు వనాలే కట్టుకుంటారో మీ ఇష్టం అనేసి లేచి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయాన్నే మేము తిరుగు ప్రయాణం అయిపోయాము. పెద్దవాళ్ళిద్దరూ ఉదాసీనంగా ఉన్నారు. వాళ్ల జీవన శైలిని మేము మార్చబోయిన దాని ఫలితం ఇది కావచ్చు. ఒక ప్రతిపాదన, మంచో చెడో మేం చేసింది ఆయన కాదనటంతో మా ఇద్దరి ఆహాలు దెబ్బతిన్నాయి. మనసెంతో చిన్నబుచ్చుకుంది. ఆయన వినరు, నాకు తెలుసు. ఊళ్ళో వాళ్ళని ఉద్ధరించడంలో ఉన్న ఆనందం సొంత కొడుకులకు మేలు చేయటంలో లేదు. ₹1,00,00,000 మన వాట. ఎంతకాలం కష్టపడితే అంత పోగు చేయగలం? ఈ ముసలాళ్ళకి అర్థమే చావదు. రేపేదైనా ఎక్కువ తక్కువలు వస్తే పరుగులు పెట్టాల్సింది చూడవలసింది నేనే కదా. ఆ ఆలోచన కూడా లేదు అని సుధీర్ దారంతా గొణుగుతూనే ఉన్నాడు. నాకెందుకో శరత్ నిస్తేజపు చూపులు గుర్తొచ్చాయి. నా పిల్లల భవిష్యత్తు ఆ చూపుల చివర వేళ్లాడుతుందేమోననే భయం కూడా వేసింది. నిజానికి రెండు వేరువేరు విషయాలే అయినా ఎక్కడో కలుసుకుంటున్నాయనే భావన. ఆ శరత్ గడికేం రాగం? 50 లక్షల జీతం అంటే మాటలా? తిన్నదరక్క డిప్రెషన్ట అని కూడా విసుక్కున్నాడు సుధీర్. నాలాగే తనకే అనిపించిందేమో. ఇల్లు ఇంకా చేరకుండానే రఘు ఫోన్ చేశాడు. తండ్రి ఒప్పుకోని విషయం సుధీర్ తమ్ముడితో చెప్పాడు. రఘుకి కోపం వచ్చింది. పొరపాటు చేశాను. ఇక్కడే అడ్వాన్స్ తీసేసుకుని నా ఫ్రెండ్కి స్థలం ఆక్రమించుకునే విషయం వదిలేయాల్సింది. వాడే చూసుకునేవాడు అన్నాడు కోపంగా. అయినా ఇప్పుడు ఇంకేమీ చేయలేము. అలైన్మెంటు మార్చారుట. మన స్థలం విలువ పడిపోయింది. చచ్చా! అతను చాలాసేపటి దాకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫోను. ఆ రియల్టర్ ఫ్రెండ్ ఇప్పటికే కొన్ని కోట్లు పెట్టి భూమి కొన్నాడట. మారిన అలైన్మెంట్ వలన అతనికి కోట్లలో నష్టం. హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడట. అది కొసమెరుపు. మరో ఫోన్ వచ్చింది నాకు. ఈసారి సుధీర్ తల్లి దగ్గర నుండి. శరత్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడుట. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.